మహారాణి ఉంది. ఆ మహారాణి గారికి బాబాయ్ అన్నారు. ఆ బాబాయి ద్వారపాలక, గేటు వద్ద గేట్ కీపర్గా ఉండేవాడు. కొంచెం కష్టాలు. ఆ బాబాయి మరి రాజు క్షేమం కోసం, కూతురు క్షేమం కోసం అనుదినం ప్రార్థన చేసేది. ఈ మహారాణి కూడా చాలా భక్తి కలిగిన వ్యక్తి. భక్తి కలిగిన ప్రార్థనాపరురాలు. మనిషి అయితే నల్లగా ఉండదు కానీ చూడటానికి చూడదగ్గ వ్యక్తి. ఆ రాజు గారికి భార్యలు ఉన్నారు. మొదటి భార్య కానీ కొంచెం అహంకారంగా ప్రవర్తిస్తే రాజు గారికి కోపం వచ్చి మొదటి భార్యని పక్కన పెట్టాలి, క్రొత్త రాజు ఎంచుకోవాలని చెప్పి ఆలోచన చేసి ఆయన రాజ్యోగ ప్రకటన చేపిస్తే అందరూ గమనకంగా మొత్తాన్ని తీసుకొచ్చి రాజ్యంలో వరుసగా ముస్తాబు చేసి 2 జడలు వేసి, 1 గంట వేసి, ఎల్లిపాయ కట్టేసి, ఉల్లిపాయ కట్టేసి, ముందుకు దువ్వి వెనక్కి ఇటుకట్ చేసి, అటుకట్ చేసి, ఆ డ్రెస్ వేసి, ఈ డ్రెస్ వేసి, ఆ మేకప్ వేసి, ఈ లిప్టిక్ వేసి, రకరకాల అర్థాలు అద్ది ఆ పిల్లలు మొత్తాన్ని వేసుకొచ్చి వరుసగా రాజు గారు దండం తీసుకుని బయలుదేరాడు. రాజదండం తీసుకుని బయలుదేరాడు. ఈ రాజదండం ఎవరి దగ్గరికి వచ్చేది ఆగిందో వాళ్ళు రాని అని చెప్పి ముందే ప్రవేశించారు. ఎందుకంటే వాళ్ళ జనాలు మామూలు కాదు, జనాలు మామూలు కాదు. ఒక ఆమె అన్నది, అందరికీ పెన్షన్ అంటున్నాయి, నాకే పెన్షన్ రాలేదు. ఎందుకనమ్మా? ఏముందయ్యా, నాకు ఒక ఇంట్లో ఒకరిదే వచ్చిందట, మా ఆయనకి వస్తుంది, అందుకే నాకు రావడం లేదు. దాంట్లో ఊరుకోవచ్చు, సైలెంట్ అయిపో. చంద్రబాబు నాయుడు ఇద్దరికి ఇస్తున్నట్టుగా, అమ్మడమ్మా మరి ఇస్తూనే ఉంటే డబ్బులు చూసుకోవాలి. కానీ కూడా ఇప్పటికే 4 వేలు పెంచాయన, మరి ప్రస్తుతానికి వచ్చిన జీతాలు కానీ ముందుగా మీకే అంటున్నారు. మా జీతాలు కూడా వస్తాయి, 4 వేలు మీయే వస్తుంది. తర్వాత రేపు వచ్చి రేపు చాలా సంతోషం. మేమైతే బ్యాంకు పోవాలి, అది తెచ్చుకోవాలి, ఏటీఎం పోవాలి, అది తెచ్చుకోవాలి, వాడుకోవాలి, ఎప్పుడు పడితే తెలియదని చెప్తాను. నిజంగానే ఆ మాట. వికలాంగులకి అయితే 6 వేలు ఇస్తున్నారు, మరి ముసలికి అయితే 4 వేలు ఇస్తున్నారు, ఇంకా బాగా మందులు పడిపోతే 15 వేలు ఇస్తున్నారు. ఇది మంచి ప్రభుత్వం అయ్యా, స్తోత్రం, హల్లెలూయా. అవునమ్మా, మంచి ప్రభుత్వం. అంటే తనకు ఆ లబ్ధి ఎలా పొందాలి అనే ఆలోచన వచ్చింది. దానికి నేను ఏం చేయాలి? ఇప్పుడు సదరు 50 వికలాంగులు మొత్తం నమోదు చేసుకుంటున్నారు. దాంట్లో 50% గుర్తించుకుంటే మీకు పెన్షన్ ఉంటుందని చెప్పారు. క్షేమకరమైన సమాచారం. ఈ రాణి కూడా రాజదండం తీసుకొచ్చి ముందు పెట్టినప్పుడు ఈ అమ్మాయి ఎంపిక చేయబడింది. యూదురాలు, ఎవరైనా యూదురాలు. వెంటనే ఆయన చేసిన షాటులు శుభ్రంగా స్నానం చేయించి, గోపరసం పెట్టి, మంచి వస్త్రాలు వేసి, అవన్నీ పోసి తీసుకొచ్చి రాజదండం పెడితే దగ్గర దేవతలు స్తోత్రం, హల్లెలూయా. ఆమె ఆ రాజుని నచ్చడం కోసం నీలో కూడా యేసయ్య ఉంటే ఈ ఉపవాస దినం రోజున నువ్వు ఎవరి వద్దకు వెళ్ళినా కానీ నీవు చేసే పని నచ్చుతుంది. ఆ ముసలమ్మ అన్నది, ఆ అన్నా సావే, నువ్వు అన్నా సావే. అంత పరిగ్రహంలో పోయినా మేము, అంత కాలంలో అయిపోయినా మేము, అంత మాట్లాడుతున్నావు, ఎట్లా మాట్లాడుతున్నావు అని చెప్పి ఆ ముసలమ్మ. అమ్మగారు అన్నది వస్తాను వస్తే ముసలోళ్ళు ఎట్టయిన వయసు అయిపోయాక కొడుకులు లెక్కారు, గుడ్డులు లెక్కారు, సంఘంలో లెక్క
అలాగే వస్తూ ఉంటాను కదండి. నిజమేనా? ముసలి అంటే వస్తారు. నిజమేగా? ముందు దగ్గర కూర్చొని ఏం దాకా గొర్రెడు సరుడు ఈ పని బాగాలేదా తెరగా కాకుండా తెరలో కూర్చొని అంటారు. అంటారు ముసలిలో కూడా అండి నోరు రాసుకోవాలి. కానీ ఆ వయసులో నోరు రాసుకోలేదు, కంట్రోల్ అవ్వదు. ఎందుకంటే 82 సంవత్సరాలు చేసిన 92 సంవత్సరాలు మా అత్తగారి 92 సంవత్సరాలు చంద్రి కొట్టిద్దామని చెప్పాను. 92 సంవత్సరాల వయసులో ఆ వయసులో భర్తతో చేసిన సంవత్సరాల విషయం కానీ పిల్లలు కన్నప్పుడు కానీ పిల్లలు పెంచినప్పుడు కానీ ఎంత బతికా, ఎంత చేశా, ఎంత సంవత్సరాలు చేశా, ఎంత నేను మా భర్త చేత ఓడించుకున్నా, ఎంత పాడు చేశా, ఎంత గడ్డి తెచ్చాను, ఎంత పని చేశా అని చెప్పి తల పోసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. అది వాళ్ళ అలవాటు. జ్ఞాపకం చేసుకోవడం ఎప్పుడు చెప్తారు? అవన్నీ ఇప్పుడు చెప్పకపోతే చచ్చినా చెప్తారా? చెప్పరుగా. ఇప్పుడే తల పోసుకుంటారు. ఇప్పుడు మానవులు నేనింటే జనవరిలో ప్రార్థన పెట్టినాను. మా అందరం పోయి నేను టాయిలెట్కి వెళ్ళాలంటే ఆయన టాయిలెట్లో లైట్ లేకపోతే సెల్ లైట్ వేసి నా కోసం పెట్టుకుంటున్నాను. నేను ఆ రోజు చాలా బాధపడగా ఆశ్చర్యపోయాను, నాకు సంతోషపడ్డా. మళ్ళీ నీళ్లు తెచ్చి అక్కడ పెట్టాను. ఎందుకయ్యా మరి ఈ బాధ అంటే అంత పెద్ద వయసులో కూడా ఆయన దైవజనులు అన్నా కానీ బంధువులు అన్నా కానీ వీళ్ళు మా బంధువులు అవుతారు. ఎందుకంటే మా పెద్ద దానమ్మ గారు అని చెప్పి ఆ దానమ్మ గారి యొక్క అక్క కొడుకులు మా దానమ్మ గారు అంటే చిన్నమ్మ అవుతారు, చిన్నమ్మాయి. కాబట్టి వీళ్ళు మా బ్రదర్స్ అవుతారు గ్రామంలో. కాబట్టి మరి ఎవరైనా అక్క అవుతారు అన్నమాట. అట్లా అక్కడ ఒక పద్ధతి ఉంది. మన పూర్వకాలం నుంచి ఉన్న పద్ధతి బట్టి మన వాళ్ళ బాబాయ్ గుర్తు చేసుకుని చెప్తే ముప్పాలో చాలా ఉన్నాయా మా చిన్నప్పుడు కోసం చెప్పాను. ఎందుకోసం ఉన్నాయని ఎక్కడ వెళ్తే నాకు బలం లేదు, ఆస్తి లేదు అంటారు. ఇల్లు ఒకటే ఉంది. గేదెలు నేర్పుకునేవాళ్ళు, మంచి గేదెలు నేర్పుకోవాలి. ప్రతి గేదె నల్లగా ఉండేది. ఒక్కొక్క గేదె ఇప్పుడైతే 2 లక్షలు అమ్ముతాయి. ఇప్పుడైతే 2 లక్షలు అమ్ముతాయి. మేస్త్రి గట్టి దాని ఉంటుంది. మేస్త్రి గట్టి మంచి కూడా ఎందుకు లాభంగా బాగా పడుతూ ఉంది. రోజు ఆ ముప్పాలో పెట్టండి. చిన్నమ్మ కనిపించాను అప్పుడు నాయనమ్మ వాటిని నామకరించానమ్మ. ఓకే సరే. మరి దేవుడి వాక్యం మాట్లాడుతామంటే ఈ రాజుని రాజుగారు ఎదుర్కొని రాజ్యంలో ప్రవేశపెట్టేశారు. ఆ రాజ్యంలో దుర్మార్గుడు పేరు ఏంటంటే హామాను. ఈ రాజు పేరు ఏంటంటే హెత్తేరు. రాజు పేరు ఏంటంటే అహస్వరేశ్వరాజు. వాళ్ళ బాబాయ్ పేరు ఏంటంటే మొద్దుకై. ఈ బాబాయ్ వాళ్ళ యూదా జాతిని సంహరించాలని చెప్పి హామాను కుట్రబడ్డాడు. ఎందుకు ఆ కుట్రబడ్డాడంటే యూదులు పెద్దవాళ్ళకి నమస్కారం పెట్టాలి. నమస్కారాలు పెట్టాలి. నా ఏసైకి మాత్రం నమస్కారం పెట్టాలి. ఇదంతా నా ఏసై సృష్టించిన అని చెప్పి కొంచెం యూదులకి దేవుని మీద భక్తితోటి వెలుగుబడిలో నమస్కారం పెట్టాలి. ఈ హామాను ప్రతిరోజు తోటలో మంత్రిత్వం తోటలో వస్తామంటే పోతామంటే అయ్యా వందనాలు, అయ్యా వందనాలు 100 మంది నమస్కారం చేస్తున్నారు. యూదుడైన వద్దుకై నమస్కారం చేయక హామాను చూశాడు. చూసి ఎవడన్నా వాడు అన్నాడు. యూదుడయ్యా రాణిగారు ఉందే ఎస్టర్ రాణిగారు వాళ్ళ బాబాయ్ ఇవన్నీ పెద్ద చేసింది అని ఒకడు చెప్పమంటాడు. ఒకడేమో మాట్లాడుతున్నాడు. రకరకాల మాట్లాడుకోవచ్చు. అయితే ఈ హామానికి కోపం వచ్చి రాజుగారికి బాగా ఉబ్బించి బాగా మంత్రికరంగా ఆయన బాగా సంతోషంతో ఉన్నప్పుడు ఒక రాజ్యాన్ని నాకు కేంద్ర ప్రభుత్వం అడిగాడు. ఆమెను తీసుకొని వచ్చాడు. ముద్ర తీసుకొని ఆయన ముద్రించి ఈ రాజ్యంలో ఉన్న యూదుల మొత్తాన్ని సంహరించమని చెప్పి ఆజ్ఞ అత్తవా జారీ చేశాడు. ఆజ్ఞ జారీ చేశాడు. మన ముస్లిమ్స్ ట్రంప్లను రష్యా అధ్యక్షుడిని చంపాలని చెప్పి అత్తవా జారీ చేశారు.
మాకు వ్యతిరేకంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు, వీళ్ళ సంబంధం చెప్పాల ముస్లిం యొక్క దళాలని తత్వాలు తయారు చేశారు. అట్లనే ఈ యొక్క హామాను కూడా యూదులు చంపడానికి పత్వాలు జారీ చేశారు, ఆజ్ఞ జారీ చేశారు. ఇక హామానికి కాలు చేయి ఆట, హామానికి కాలు చేయి ఆట. కాలు చేయి ఆట తల చుట్టుకొని, బట్టలు చుట్టుకొని, ధ్వజపట్ట కట్టుకొని యూదులందరూ సభకు వచ్చి ఏడుకుంటున్నారు. ఒరే వడ్డ పుస్తకం మనందరూ సమాధానం చేయడం కోసం ఆ దుర్మార్గుడైన హామాని వాడు పత్వాచర్య చేశాక ప్రార్థన చేయండి ఆయన, మనకు పెద్ద కష్టం వచ్చి పడది ఈ రాజ్యంలో మనం నివసించడం కోసం. మరి రాజుగారి దగ్గర చాకచర్యం చేయించాడు, మన కుటుంబాలు ఆకలిపోతాయా అని మరి వారు ఇస్తేరికి సంబంధించిన బంధువులందరూ కూడా దుఃఖపడి ఏడుస్తున్నారు. మరి ఏడుస్తూ ఉంటే ఈ విషయం రాజు గారికి తెలిసింది, ఇస్తేర్ మహారాణికి తెలిసి తన దగ్గర ఉన్న షండు ఆతాకు తెలిసి ఆతాకు మా బాబాయ్ వాళ్ళు ఏడుస్తున్నారంట, ఎందుకు కనుకు అని చెప్పి పంపిస్తే ఆ షండు వచ్చి వాళ్ళ బాబాయ్తో మాట్లాడి, షండు అంటే ఎవరు తెలుసా? షండు అంటే షండు అని బైబిల్లో రాశారు. ఎవరో తెలుసా? వాక్యం చెప్పడం కోసం అంజనీ గారు వారు షండులు అంటారు. షండులు చెప్పి చెప్పండి. సరే, షండులు అంటే ఇద్రాస్ని రాముడికి కాపలా కడతారు. మొగలు రాకుండా ఆడవాళ్ళు రాకుండా కాపాడతారని చెప్పి కాపలా పెడతారు. మంచిగా వంట చేసి పెడతారు, మంచిగా పని చేసి పెడతారని ఇజ్రాల్ని ఆ రోజుల్లోనే ఇజ్రాల్ అంటారు, రాజు వాళ్ళు కాపలా పెడతారు. ఈ హిజ్రా వచ్చి ఆంధ్రాకు వచ్చి మరి ఆ పట్టణ వీధిలో ఉన్న మొద్దుకే దగ్గరికి పోయాడు. అయ్యా వందనాలు, మొద్దుకే గారు రాణి గారు పంపించారు మమ్మల్ని, మీరు ఏడుస్తున్నారంట, ఉపవాసం ఉంటున్నారంట, కన్నీరు కాలుస్తున్నారంట, ఎందుకంటే అని చెప్పంటే ఏం చెప్పండి ఆయన, మా యోధా జాతి మొత్తాన్ని సంహరించాలని చెప్పి హామాను పత్వాలు జారీ చేశారు, ఉరికొయ్య తయారు చేయించారు. ఆ ఉరికొయ్య మమ్మల్ని అందరూ వదిలిపిస్తున్నారంట. మరి మేమందరం కూడుకొని ఒక సమాజ మందిరంలో కూర్చొని ఏడుస్తున్నామని చెప్పంటే మరి మా రాజుగారు ఏం చేయాలి ఈ కుమార్తె అని చెప్పి ఆ ఆంతారమైన షండు అడిగారు. అయితే ఏం లేదని రాజుగారి దగ్గరికి పోయి కాస్త మా పక్షాన విన్నపం చేసి మరి ఆ మరణ శాసనాన్ని రద్దు చేయమని చెప్పు అని చెప్పి ఆంతాకు చెప్పి పొద్దునే పంపించారు. పంపిస్తే పొద్దునే వచ్చి మరి రాణి గారితో చెప్పాడు, అమ్మా మీ యోధా జాతి మొత్తాన్ని నశించలేమని చెప్పి మరణశాసనం జారీ చేశారంట. హామాను ఉరికొయ్య తయారు చేసి పెట్టాడు, పెద్ద ఉరికొయ్య ఉరిగీయడం కోసం. దానికోసం వాళ్ళు మరణం తప్పించబడటం కోసం నీతో మాట్లాడి రాజుగారికి చెప్పమని చెప్పారు. ఇదమ్మా వాళ్ళ బాధ, వేదన, దుఃఖము, ఉపవాసం. ఎందుకు ఉపవాసం ఉన్నారంటే మరణం నుండి తప్పించబడటం కోసం ఉపవాసం ఉన్నారు యూదులు. రాత్రి రాజుగారు ఎందుకు ఉపవాసం ఉన్నారంటే దానియేలు మరణం నుంచి తప్పించబడటం కోసం ఉపవాసం ఉన్నారు. నా మాట అర్థమవుతుందా? అండ్ బ్రీఫ్ కంపారిజన్ బిట్వీన్ టూ వర్డ్స్, రెండు పదాలు నేను పోలికగా చూపుతున్నాను. ఒక వాక్యం ఏమో దానియేలు వాక్యం, దానియేలు గ్రంథం. దానియేలు గ్రంథంలో మరి రాజుగారు రాజు పేరు ఏం పేరు? రాజు చెప్పారు. ఏం పేరు అమ్మగారు? దానియేలు గ్రంథంలో రాజుగారి పేరు ఏం పేరు? అహశ్వరేష్ రాజుకి రాజు పేరు. ఆ రాజు పేరు ఏం పేరు? కార్తీక రాజు పేరు చెప్పండి. ఆ రాజు దర్యావేషు పరిపాలన
వైభవంగా కాదు. వదిల రాజైన దర్యావేషు, రాజైన దర్యావేషు, దర్యావేషు రాజు ఆయన పేరు పేరుగా నాకు అంతపడాలి. దర్యావేషు, దర్యావేషు దరువే కాదు, దరువే కాదు, దర్యావేషు. చాలా మంది అర్థమైంది. దర్యావేషు. ఈ రాజు పేరు ఏంటంటే అహశ్వరేషు, అహశ్వరేషు. ఈ రాజు గారి పేరు పేరు అహశ్వరేషు. రాణి పేరు పేరు ఎస్తేరు, రాణి పేరు పేరు ఎస్తేరు. ఎస్తేరు బాబాయ్ పేరు పేరు వర్దుక. వాళ్ళ శత్రువు పేరు పేరు ఆమా. సరే, సొంతడు పేరు పేరు హాకాకు. సరే, హాకాకు వచ్చి చెప్పాడు అమ్మాయితోటి. ఈ అమ్మాయి అన్నది, అయ్యా నేను రాజుగారి సంవత్సరంలోకి బాగా 30 దినాలైంది, నెల అయింది. ఇప్పుడు ఆయన మొహం చూడక, ఆయన వచ్చి నా మొహం చూడక, ఎవరికి పోయి సన్నిహితులు ఆయన మాట్లాడి మాట చెప్పానని చెప్పి ఈ అమ్మాయి ఏడుస్తుంది. వాళ్ళ బాబాయ్ ఏడుస్తాము. ఈ అమ్మాయి ఏం చేసింది తెలుసా? వాళ్ళ బాబాయ్ మంచి బట్టలు పంపించింది. బాబాయ్ గొడ్డ బట్ట తీసి బూడిద స్నానం తలకాయ తల పోసుకో, బట్టలు వేసుకుని ఉన్నా నీకు ఏం కాదు అంటే వేసుకోవాలి. ఆకాకు షర్టులు తీసుకొచ్చి బట్టలు ఇచ్చాడు బాబాయ్, వేసుకోవాలి. వేసుకోకుండా మరి అక్కడ ఒక మాట రాయబడ్డది, వద్దుని ఎస్తెరుతో ఇల్లు పెద్దలను ఇచ్చి రాజు దగ్గరలో ఉన్నంత మాత్రం చేత యూదులందరికంటే నీవు తప్పించుకుందని నీ మనస్సులో తలంచుకొనవద్దు. అమ్మా, నా కన్య, నా కుమార్తె, నువ్వు రాజు కోటలో ఉన్నావని చెప్పి నేను చనిపోయినాక నువ్వు తప్పించుకుంటావు అనుకుంటున్నావు. నువ్వు తర్వాత వచ్చేది నీకే, నిన్ను తప్పేస్తున్న ఆమంత్రం తప్పకూడదు వాడు, జాగ్రత్త అని చెప్పి హెచ్చరించాడు. మీ అందరు తలాగా సోన బియ్యం పోతున్నాను చెప్పాను, బస్తా బియ్యం తెచ్చి సోనలు పోతున్నాను, అందరు పెట్టుకుని పోతారుగా, సమానంగా పోతారుగా. అట్లనే ఈ అమ్మాయికి కూడా సమానంగా మరణం వచ్చింది, సమానంగా మరణం వచ్చింది. కాబట్టి నీవు ఈ సమయం నందు ఏమీ మాటలాడక మౌనముగా ఉన్నాయన్న యూదులకు సహాయమును విడుదలయు మరి యొక్క దిక్కులు వచ్చును. కానీ నీవు నీ తండ్రి వారు నశించుదురు. నీవు ఈ సమయం బట్టి రాజ్యం వచ్చిందేమో ఆలోచించుకోమని చెప్పాను. ఆలోచించుకోమని చెప్పు. స్తోత్రం, హల్లెలూయా. విశ్వాస పోరాటంలో ఎదురాయే శోధనలు, లోకాశన జడిలో సడలిది విశ్వాసములో. విశ్వాస పోరాటములో ఎదురాయే శోధనలు, లోకాశన జడిలో
ఎన్నో శోధనలు వస్తాయి. ఈ ఆత్మీయమైన క్రైస్తవ జీవితంలో జీవించినంత కాలం ఎన్నో శోధనలు వస్తాయి. ఇక నా పని అయిపోయిందిగా, ఏమీ లేదు, ఇక నాకు మనమే దిగ్గజే పడుతున్న టైంలో వెంటనే దేవుడు మబ్బు తెప్పలేక ఎలాగైతే కాబట్టి ప్రకాశకరమైన సూర్యుని ప్రక్షణ చేస్తున్నాడు, నీ జీవితంలో సహాయం లాభించి ఆదుకుంటాను. స్తోత్రం, హల్లెలూయా. గ్రహించు, కనిపెట్టు, ప్రార్థించు. గ్రహించు, కనిపెట్టు, ప్రార్థించు. లోకాశల అలజడిలో సడలికి విశ్వాసం. ఓ అమ్మాయిని ఫీజు కట్టాలా, మా అబ్బాయిని ఫీజు కట్టాలా, పొలానికి మందు పట్టాలా, కడుపు తీయాలా, నీళ్ళు పెట్టాలా, కూలలో డబ్బులు ఇవ్వాలా, ఇంట్లో బియ్యం లేదు, పప్పు లేదు, ఉప్పు లేదు, సరుకు లేదు, ఏం లేదు, అమ్మాయికి హాస్పిటల్లో చూపించాలా అని లోకాశల అలజడి. మీ ఆయన రాత్రి తెల్లాగా పొద్దులా పొద్దున్న హాస్పిటల్ వేసుకోవాలి, ఒక రూపాయి లేదు ఆయన, నువ్వు పర్వతంగా ఆయన చేస్తే డబ్బు సహాయం అది, లేకపోతే నీకు శాఖల సహాయం సహాయం స్వస్థపరిచి ప్రార్థన చేసింది. ఈ రెండింటిలో నీకు ఏం కావాలి? భాగ్యమా, డబ్బు కావాలా, ఆరోగ్యం స్వస్థపరచడం కావాలా, తగ్గడం కావాలా? తగ్గడమే కావాలి. వెరీ గుడ్, తగ్గడమే కావాలి. ఇక అన్ని పొద్దున్న లేచి వాళ్ళ ఆయన తెల్లవారుతో లేచి కొంచెం మంచిగా తాగి లేచి వాళ్ళ గురించి పెడకలు తీసి పాలు చెప్తున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఏంటి ముసలి తెల్లవారు కొట్టాలి, పొద్దున్న హాస్పిటల్ తీసుకోవాలని చెప్తున్నాను. ఇద్దరు ఏమైందని చెప్పండి, ఎవరు నిన్ను స్వస్థపరిచింది? నువ్వు స్వస్థపరచువాడు యెహోవాయే. స్తోత్రం, హల్లెలూయా. ఆయన ప్రసాదించినది ఏమి సమస్తం. దుష్టుల క్షేమము చూసి నాకంటే వీళ్ళు అసలు 10 మంది తిరిగిపోతున్నారు, కాలిపోతున్నారు, వాళ్ళు కూడా ఎంత చక్కగా ఉన్నారు, నేను ఎంతసేపు ప్రార్థన చేస్తున్నా, కన్నీరు చేస్తున్నా, ఉపవాసం ఉంటున్నా, మొక్కలు చేస్తున్నా, నా పిల్లలు నేను ప్రార్థన చేస్తున్నా, అయినా కానీ నా కష్టాలు తప్పడం లేదు. అప్పులు ఎక్కువైపోయింది, ఆరోగ్యాలు ఎక్కువైపోయింది, ఏంటి శ్రమ, ఏంటి దుఃఖం, నేను ప్రార్థన రావలేదు అన్నదన్నా. ఆ యేసు ప్రభు నాకు ఏం చేసిందని నేను రావాలి. ఆ యేసు ప్రభు నాకు ఏం చేసిందని రావాలి. ఇంత లప్ప గొప్ప తెచ్చిన ఎత్తులు పెట్టి ఊరేగించాలి అప్ప, ఊరేగించాలి. ఏంటన్నమాట ఏం ప్రార్థన, ఏం దేవుడు, ఏమో మా దేవుడు మాకున్నాడు అన్నదాన్ని. సరే తల్లి, నేనైతే నీకోసం ప్రార్థన చేయడం మానేను, కానీ నువ్వు కూడా అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రార్థన చేసుకోమా, కంటిపాటు స్వస్థపాటు మరి ఆరోగ్యం వచ్చిందని చెప్పి వచ్చాను. కొన్నాళ్ళు అయిన తర్వాత అన్నది ప్రార్థనకు వస్తే మనశ్శాంతిగా ఉంటాయి. ఎన్ని సమస్యలు ఉన్నాయి, ప్రార్థన రావడం మానేశాక చికాగా ఉంటుంది, చనిపోవాలనిపిస్తుంది. మరణం నుంచి తప్పించేవాడు యేసు ప్రభు. స్తోత్రం, హల్లెలూయా. మనశ్శాంతించేవాడు యేసు ప్రభు. ప్రార్థన రామకృష్ణ వద్దాం అనుకున్నాను, అయ్యా రాలేకపోతున్నాను, వద్దాం అనుకున్నాను కానీ రాలేకపోతున్నాను. కాబట్టి ఇక నీకు వ్యర్థం, ఇక యేసు ప్రభు బ్రతికే వ్యర్థం అని చెప్పి నువ్వు అనుకుంటున్నావా? దేవుడితో మాట్లాడినాడు. దీర్ఘశాంతం గల దేవుడు చేతులుగా నడిపించింది. స్తోత్రం, హల్లెలూయా. ఆన్ ది స్పాట్ వెనక వాళ్ళ పరో సైన్యం వచ్చేస్తా ఉంది, ముందు ఎర్ర సముద్రం ఉంది. మోషే ఐగుప్తులో సముద్రం తీసుకొచ్చి దిక్కులను తీసుకొచ్చి మా శవాలు మొత్తం కూడా ఈ సముద్రంలో పడేసి సభ్యత్వం తీసుకొచ్చివా అని కొనుక్కుంటూ చదువుకుంటా ఉంటే యేసు వైపు చూసుకెళ్ళి ఎప్పుడైతే ఆ యాత్రలో యేసు వైపు చూసారు, వాళ్ళు చూసినప్పుడు యేసు ప్రభు
ఎర్ర సముద్రం నిండు పాయలైనది. స్తోత్రం హల్లెలూయా. రెండు పాయలుగా మార్చబడు. మరో సైన్యం మరో సైన్యం అంటే ఎప్పుడైతే దేవుడి వైపు చూస్తున్నావో నీకు ముందున్న సమస్య మాత్రం రెండు పాయలుగా మారి విడిపోయింది. ఎస్తేరి కూడా మరి వాళ్ళ బాబాయ్ అన్నాడు, నువ్వు రాజుగారితో చెప్పకపోయినా కానీ మా దేవుడు తప్పించే దేవుడే కానీ తప్పించని దేవుడు కాదు. మాకు విరుల దిగులు సహాయం వస్తుంది. స్తోత్రం హల్లెలూయా. చూడండి ఎంత నమ్మకం, బుద్ధునికి ఎంత నమ్మకం వచ్చుకోండి. నీ భర్త మీరు రాజుగారితో చెప్పకపోయినా మాకు విరుల దిగులు సహాయం వస్తుంది. నువ్వు అనుకుంటున్నాను జాగ్రత్త, నేను నువ్వు లేవు, ఐసు మర్చిపోగలవు అని చెప్పి ఆయన దగ్గర మాట్లాడుతున్నాడు. బాగా బెదిరిస్తాడు నాకు. అంటే మరి ఇప్పుడు ఈ అమ్మాయి ఏం చేయాలి? ఎస్తేరు మొద్దుకైతే మళ్ళా ఇట్లా, అప్పుడు ఎస్తేరు మొద్దుకైతే మళ్ళా ఇట్లా, నీవు పోయి శోషణనందు కనబడిన అతిథులందరినీ సమాజ మందిరాలను సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండా నేను నా పని పరిగెత్తన కూడా ఉపవాసం ఉండము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేకంగా నన్ను నేను రాజునందుకు ప్రవేశించుదును. నేను నశించను. అటువలనే ఒత్తిడి బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన ఎంతటి ప్రకారము జరిగించను. అమ్మాయి ఏమంటుందంటే, రాణి గారు బాబాయ్ నేనైతే రాజుగారి దగ్గర బాబు నాకు అయింది, కానీ నా మాట చెబుతా బాబాయ్, నా మాట వింటారా? ఏంటమ్మా మీరందరూ పోయి సమాజ మందిరంలో చర్చిలో పోయి కూర్చొని ప్రార్థన చేయండి బాబాయ్. నేను నా కోటలో ఉపవాసం ఉంటే నా చెల్లికత్తు నా పనికత్తు అందరం కూర్చొని కన్నీరు కాల్చి మొగ్గలు వేసి ఉపవాసం ఉన్నాం బాబాయ్, దయచేసి నా మాట కదా బాబాయ్ అని చెప్పి అంటే అప్పుడు పొద్దునే యూదుల పొద్దులు సమకూర్చి సమాజ మందిరంలో మనలాగా 3 ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేసి మరి కన్నీరు కాల్చుకుంటూ మొగ్గలు వేసి ప్రార్థన చేస్తాం. స్తోత్రం హల్లెలూయా. ఈ 3 రోజుల ఉపవాస ప్రార్థనని మనం ఎందుకు ఏర్పాటు చేసుకున్నాం? అక్కడ శుశ్రూషణ ఆ ప్రాంతంలో సమాజ మందిరంలో యూదులు 3 రోజులు ఎందుకు ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేసుకున్నారు? నా మాట మీకు అర్థమైందా? ఈ 3 రోజులు ఉపవాస ప్రార్థన మనం ఎందుకు ఏర్పాటు చేసుకున్నాం? ఒకటి. రెండవది, అక్కడ శుశ్రూషణ ప్రాంతంలో సమాజ మందిరంలో యూదులు మొత్తం 3 రోజులు కూర్చొని ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం కోసం సిద్ధపడి చేస్తున్నారు. వాళ్ళు ఎందుకు చేస్తున్నారు ఉపవాసం 3 రోజులు? రాజు గారు ఎందుకు కోటలో ఉపవాసం ప్రార్థన చేస్తుంది? మన ఎందుకు చర్చిలో ఉపవాసం ప్రార్థన చేస్తాం? 3 మాట్లాడారు. భక్త గారు ఈ 3 రోజుల ఉపవాస ప్రార్థన ఎందుకు పెట్టాం చెప్పండి? సంఘక్షేమం కోసం, వర్షాల కోసం, కుటుంబ క్షేమం కోసం, నీ ఆత్మీయ క్షేమం కోసం, నీ వ్యక్తిగత పరిణామ క్షేమం కోసం, మరి నీ యొక్క మండలం కోసం, జిల్లా కోసం, రాష్ట్రం కోసం, దేశం కోసం, తప్పిపోయిన ఆత్మ తీసుకొచ్చి అప్పగించబడడం కోసం, నూతన ఆత్మ ప్రవేశించడం కోసం, పిల్లల చదువు కోసం, వ్యవసాయం కోసం, పాడి పోషణ కోసం, మేకల మందిరం కోసం, గరుడ మందిరం కోసం, మరి ఆరోగ్యం కోసం, ఐశ్వర్యం కోసం, అభివృద్ధి కోసం మాటలు చెప్పుకున్నాము. వాళ్ళు ఒకే మాట కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు యూదులు. ఏంటా మాట చెప్పండి? యూదులు ఎందుకని ఆ శుశ్రూషణ ప్రాంతంలో సమాజ మందిరంలో కూడుకొని మరి ప్రార్థన చేస్తున్నారు? మరణ శాస్త్రం రద్దు కావడం కోసం, సావు నుండి తప్పింపబడటం కోసం, అర్థమయ్యే భాష సావు నుండి కాపాడుకోవడం కోసం, ఆమెను తత్వాలు జరిగి చంపడం కోసం తత్వాలు చేస్తే యేసు ప్రభుని బతివాళ్ళకి ఉపవాసం ప్రార్థన చేస్తారు. వీళ్ళు మొత్తం కూడుకొని కత్తులు కటాలు తీసుకొని బాణాలు తీసుకొని ఆమాన్ని చంపివేసి మరి కాపాడుకోవచ్చుగా. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. ఉపవాసం నుండి ప్రార్థన చేస్తారు. సావు నుండి తప్పించబడ్డారు.
నీకు చావు కంటే ముఖ్యమైన ఏ సమస్య ఉన్నా కానీ ఈ ఉపవాస ప్రార్థన ద్వారా నజరేయుడైన యేసు నామములో విడుదల కలుగును గాక. నోటి మాట రావు, గట్టిగా వస్తే గంట రికార్డ్ అయితే చూస్తాను. ఆమె జోసెఫ్ చెబుతుంది, ఆ అమ్మాయి అంట దుబాయ్ పోయి వచ్చిందంట. మరి జోసెఫ్ గారు అంట ప్రార్థన పిలిచిందంట. పిలిస్తే ఆ తల్లికాపడంగా కోళ్ళు అంట చెబుతున్నాయి. కోళ్ళు చెబుతున్నాయి. చెబుతామంటే దుబాయ్ పోయి క్యాస్ట్రో చదువుతుంది, ఇంగ్లీష్ వచ్చిగా స్లో స్లో అంటుందంట. ఎవరిని కోళ్ళ స్లో స్లో అంటున్నాను. స్లో స్లో అంటే కోళ్ళు పోతాయమ్మ. ఈ పాస్టర్ గారు ఆగలేకుండా దెబ్బగా కోళ్ళు అంటే చూపించాను. 3 దానిగా నాయకులకు వచ్చింది జనానికి. అమ్మాయి హైదరాబాద్లో ఉంటుంది అమ్మా, ఏం చేస్తాము మీ ఆయన? మా ఆయన కంపెనీలో పనిచేస్తున్నాము. పిన్ని అన్నాం కదా, పిన్ని ఇక్కడ బాగా పిన్ని మా ఆయన జాబ్ చేస్తారు. మేము బాగానే ఉంటాం, అక్కడ భలే ఉంటుంది. అక్కడ మేము కలవరించుకెళ్తాం, అక్కడ ప్రార్థన చేసుకుంటాము. అసలు ప్రతి వాళ్ళు కూడా హైటెక్ 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 హైటెక్. ఎందుకంటే అంత హెచ్చుకుంటున్నాము? ఎందుకు అంత హెచ్చుకుంటారు? ఉన్న దాంట్లోనే సర్దుకొని ప్రార్థన చేసుకొని జీవించు. గురిని చూసి నక్క మాత్రం పెట్టుకుంటే నక్క వాయిద్యాన్ని చచ్చిపోయింది మాత్రం. కాబట్టి స్లో స్లో అన్నారు జాగ్రత్త. కాబట్టి దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. యూదులు ఎందుకు ఉపవాసం ఉన్నారంటే యోధా జాతిని మరణం నుండి తప్పించబడటం కోసం ఉపవాసం అన్నారు. స్తోత్రం హల్లెలూయా. నీవు కూడా నరకం నుంచి తప్పించబడటం కోసం ఈ ఉపవాస ప్రార్థన చేయాలి. స్తోత్రం హల్లెలూయా. నీవు కూడా నరకం నుంచి తప్పించబడటం కోసం ఈ ఉపవాస ప్రార్థన చేయాలి. నీకంటే జనులు, గొప్పవాళ్ళు, శ్రేయస్సులు, బలవంతులు, ధనవంతులు, ఐశ్వర్యులు, జ్ఞానవంతులు, అందగారు, అందగత్తెలు ఈ లోకంలో మధ్యలో కలిసిపోయి కనపడకుండా పోయారు. అమ్మాయి ఆకలి చూపుతున్న ద్వారాన్ని తింటాక, అమ్మాయి ఆకలి చూపుతున్న ద్వారాన్ని ఎవరిని చనిపోయిన వాళ్ళు మరణించుకున్నారు. ఇది రేపు కనపడరా వాళ్ళు నేనలాగా గతించిపోతారు, కలవలే చెదిరిపోతారు, అంతరించిపోతారు అని మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడి ఈ ఉపవాస దీక్ష గురించి మాట్లాడుతూ ఉన్నారు. మరణం నుంచి, నరకం నుంచి తప్పించబడటం కోసం ఈ ఉపవాస దీక్షలో నీ ఆత్మని శుద్ధీకరించు. స్తోత్రం హల్లెలూయా. శుద్ధీకరించు. ఏమని ప్రార్థన చేయాలంటే, యేసయ్యా నువ్వు ఉంటే నాకు చాలు తండ్రి, ఇంకేమవుతాయా? నువ్వు నాలో ఉండి అనుచు నన్ను నడిపించి నా హృదయం అంటే నెరవేర్చుతాను. ఇంకేమవుతాయా? నాకు వెండొద్దు, బంగారం వద్దు, ధనవద్దు, ధాన్యం వద్దు, ఐశ్వర్యవద్దు, జ్ఞానవద్దు, పెద్దవద్దు, బంగారవద్దు, కావద్దు, నగవద్దు, నటరాడుతాయా? నీవు నాలో ఉంటే చాలు. స్తోత్రం హల్లెలూయా. ఎన్ని బాధలు నాను ఇబ్బందులైనా ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైనను ఎన్ని
నేను ఉపవాసం కాకపోతే మా అబ్బాయి తగ్గిందమ్మా, నేను ఉపవాసం కాకపోతే మా అమ్మాయికి గర్భిణీ వచ్చిందమ్మా, నేను ఉపవాసం కాకపోతే మా అబ్బాయికి పెళ్ళి అయిందమ్మా, మా కోడి పుట్టి పెట్టిందమ్మా. యేసు ప్రభు నీలో ఉంటే, నీ హృదయంలో ఉంటే అనుదినం ఆశీర్వాదం. స్తోత్రం, హల్లెలూయా. ఆయనిక నేను 10 ప్యాస అయితే చర్చికి వస్తా, 10 ప్యాస అయితే చర్చికి వస్తా, ప్యాస కాకపోతే చర్చికి. మా పంట పండితే నేను మారు మున్సిపల్ ఎలక్షన్ తీసుకుంటా. పంట పండింది, మారు మున్సిపల్ ఎలక్షన్ తీసుకుంది. ఇప్పుడు గారు మా అమ్మాయి పెళ్లి కావాలి, దేవుడికి కూడా కండిషన్ పెడతారు. ఇఫ్ పెడతారు, ఇఫ్ అంటే కండిషన్. దేవా యేసయ్యా నువ్వు నాకు కావాలి అంటే చెప్పి ప్రార్థన. స్తోత్రం, హల్లెలూయా. ఈ రాత్రిలో తీర్మానం చేసుకో, దేవుడితో మాట్లాడు. ఆయన ఉంటే అన్నీ ఉన్నట్టే. శ్రీమంతుడు, సర్వ సంపదలు సృష్టికర్త. సొలొమోను అన్నాడు, యేసయ్యా బుద్ధి జ్ఞానం అయ్యా, నాకు ఈ రాజ్యాన్ని పరిపాలించాలి అని ప్రార్థన చేస్తే, నీ నిజాయితీ నీతి నాకు నచ్చింది సొలొమోను. బుద్ధి జ్ఞానంతో పాటు సర్వ సంపదలు వేస్తున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఏంటి పాస్టర్ గారు, డాక్టర్ గారు అని మా ఇంటికి అంటారు. కొన్ని డాక్టర్ గారు నేను డాక్టర్ గారు సరే వస్తాలే అమ్మ, ఇంటికి వస్తాలే అమ్మ. ఇక మరి దేవుడు మాట్లాడుతా ఉన్నాడు, దేవుడు మాట్లాడుతాం. ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. ఆ వెండి కోసము, బంగారం కోసము, ధనం కోసం, ధాన్యం కోసం ప్రార్థించు. యేసయ్యా నీవు నాలో ఉంటే. ఆనాడు యూదులు నువ్వు మరణం నుంచి తప్పించావు తండ్రి. దానియేలు ప్రభా మరణం నుంచి తప్పించావు తండ్రి. ఎంతో గొప్ప దేవుడు అయ్యా. I request to you, I want my God, నా దేవుడు నాకు కావాలి, నా దేవుడు నాకు రాత్రి నాకు నీతో దేవుడు మాట్లాడు, నీతో దేవుడు మాట్లాడు. యోనా గారిని దేవుడు అన్నాడు, అయ్యా యోనా ఆ నినివే పట్టణం నాశనం అయిపోతుందని చెప్పినప్పుడు వామురా అది అన్నాడు. అంటే అంటే నోటి చెప్పాలి, ఆ ఊరు అది అంతే. అంటే అంత చండాల ఊరని అంటారు, అంత చండాల ఊరని చూస్తే బూది నొట్టేసుకుంటారయ్యా. ఏంటంటా చూస్తేనంట ఊది నోట్ వేసుకుంటారు. చెప్పండి అమ్మా, ఎవరు చెప్తారు? చూస్తే ఊది నోట్ వేసుకుంటారు అమ్ములోడు అన్న నాతో అన్నది. అనుకో అంటే అర్థమే, మంచోడైన ఆ ఊరు పోతే చెడిపోయి చెడ్డోడై బయటకు వస్తారయ్యా అనర్థం. అంటే అంత చెడిపోయిన వాళ్ళు చెప్పాడు. నేను పోనయ్యా మాట ఎక్కడా చెప్పి నువ్వే పట్టణానికి పోమంటే తర్షీసుకు పోయే వాడికి కేవంటే టికెట్ తీసుకో, డబ్బులు పెట్టి. నా దేవుడు ఏం చేసిందో గర్భాన్ని తప్పించేసి ఎత్తి సముద్రంలో పడితే ఆ చేప వచ్చి మింగేసి తీసుకుపోయి నిన్నే పట్టమంటే కక్కింది. ఏం చేసింది? కక్కింది. యూట్యూబ్లో
పెద్ద శాపం చేసినాడు. ఓడనుకున్న ఆ శాపం, ఓడనుకున్న పెద్ద ఓడనుకున్న ఆ శాపం. దాంట్లో మనం పడమా 10 మంది పడతారు సార్. ఆ శాపం నుంచి 10 మంది పడతారు తిరిగి. అప్పుడు ఆ నిర్ణయ పట్టణం పోయి, ఓ నిర్ణయ పట్టణమా నీ గతి చాలా వార్మదగినదై ఉంది, దేవుడి దృష్టిలో చెడ్డదై ఉంది, మారండి అంటే అందరు కూడా వామ్మో మన ఊరు పాడైపోతాంట, నాశనం అయిపోతాంట. ఆనాడు సుధోకుమారి పట్టణాన్ని దేవుడు నాశనం చేసి ఎప్పుడు గట్టి కూడా ఉండలేక అబ్రహాం అని భయపడి బురద పూసుకొని వెనక కట్టుకొని ఉపవాసుకుని గుడ్డుకి కట్టి ఏదండి ఏం పూసారు, గొడ్డు పూసారు, మేకకి గొర్రెకి గుడ్డుకి మొత్తం ఉపవాసం మేత ఎక్కుతున్నా, నీళ్ళు పెడుతున్నాం. అందరూ రోజువారి ఎదుర్కొంటూ ప్రార్థన రామోజు వారి దిగి సమాజం దిగి ఆయన కట్టుకొని గొడ్డు పూసుకుని ప్రార్థిస్తారు. దేవుడు పశ్చాత్తాపడి ఆ పట్టణాన్ని రక్షించారు. స్తోత్రం హల్లెలూయా. రాత్రి ప్రభునితో మాట్లాడుతున్నాడు. నీ 3 రోజుల ఉపవాస ప్రార్థన కూడా నువ్వు చేసే ప్రార్థన దేవుడు పశ్చాత్తాపడి నా బిడ్డను రక్షించాలి, కాపాడాలని చెప్పి ఆయన దిగి వచ్చి హృదయంలో నివసించారు. స్తోత్రం హల్లెలూయా. నివసించారు. అటువంటి ప్రార్థన చూసేయాలి. యోగేలు అన్నాడు, అయ్యా దొంగలు తిరిగేసింది, మెడలు తిరిగేసింది, చెరుపులు వచ్చినాయి, పసరుపులు వచ్చినాయి, మొత్తం నాశనం అయిపోయింది. పంటలు లేవు, ఏం లేవు, వర్షం లేదు, వాన లేదు, ఏం లేదు, సర్వనాశనం అని చెప్పి అర్థం చేస్తే సమాజ మందిరం అందరూ కూడుకుని ఉపవాసుని గదిని కాచి ప్రార్థన చేస్తే దేవుడు మళ్ళా వారి పరిస్థితి కంటే రెట్టింపించారు. స్తోత్రం హల్లెలూయా. నా జనులు ఇక ఎన్నడు నువ్వే నాకు కావాలి. రాజు తీర్మానించు. ఇస్తేరు దేవుని మీద ఆధారపడతాను, రాజు మీద ఆధారపడతా. ఇరువుతో మాట చెప్పండి, బాబాయ్ ప్రభు మీద ఆధారపడండి, ప్రభు మీద ఆధారపడండి, మనుషులని కాదు. చేతిలో మాట్లాడు. ఏమంటారంటే రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట, మనుషుల నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట. దేవుడి మీద ఆధారపడతాడు. దేవుడు సహాయం చేస్తాడు. ఆయన ఆకాశం కన్ను తిప్పితే మోయంగా వాడు ఎవడు. కాబట్టి ఈ రాత్రి భక్తుడితో మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా. నా చెప్పినాక తమ్ముడు సహోదరుడు, నీ బ్రతుకుని ప్రభుత్వం అప్పగించుకుంటావు, అది ఉంటే నాకు చాలు అండి, ఇంకెప్పుడు అవసరం తీర్మానం చేసుకో. దేవుడితో మాట్లాడు. నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని.
నీ కుడి చేయి పైకి ప్రభుత్వం ప్రభా ఎత్తడే మా జీవితంలో ఈ రాజు తీర్మానం చేసుకున్నాం. మా సమస్యలన్నింటి నుంచి నీ వైపు చూస్తున్నాం, ఆధారపడతాం, నీ మీద ఆధారపడతాం కానీ తీర్మానం చేసుకున్నాం. ప్రార్థన చేయమోకరించాం. నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో ఆపదమును చూసుకొని నిరాశ చెందితిని. నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో ఆపదమును చూసుకొని నిరాశ చెందితిని. భారమైన సేవను ఇక చేయలేనని అనుకొనగా, భారమైన సేవను ఇక చేయలేనని అనుకొనగా, ప్రధానయాజకుడా నీ అనుభవాలతో బలపరచితివి. ప్రధానయాజకుడా యేసు ఆలతో బలపరచితివి. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీవే నానుగాను, నన్ను దాచుకున్నాను క్షణం. యేసయ్యా నీవే నానుగాను, నన్ను దాచుకున్నాను క్షణం. అపాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. అపాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. రాత్రి ప్రభా నీ ఉంటే నాకు సాయం తీర్మానం చేసుకుంటున్నాను. ఆకాశ తుమ్ములు విప్పండి ప్రభా, వర్షాలు దాచి వాగులు ఒక్కలు బాణాలు ప్రతి కుటుంబంలో వ్యాధులు బాధలు అప్పులు అనారోగ్యాలు తీసుకుని నీ ఉంటే మాకు చాలు తండ్రి. నీపై ఆధారపడతాను. నువ్వు మాతో నిత్యము జీవించి నడిపించాలి. అది నాయన మామూలు ఉండైనా, బాధలుండైనా, వ్యాధులుండైనా, తేదలుండైనా, మందరపోతున్నా విష జంతువులు ప్రభావం మీరుంటే ప్రభావం మానిపోయి కాపాడు. అవునయ్యా, ఈ రాత్రి తీర్మానం చేసుకుంటున్నాం ప్రభు. అవును ప్రభా, మా సంక్షేమం కోసం ప్రార్థన చేస్తాం, మా సంఘ అభివృద్ధి కోసం ప్రార్థన చేస్తా ఉన్నాం. అయ్యా ప్రార్థన మా బిడ్డ హృదయాల్లో నివసించండి. ఈ రాత్రి వారితో మాట్లాడండి నాయన. ఇస్తే ప్రార్థన అయ్యా మా ప్రార్థన ఆలకించి ప్రభా మా యొక్క సంఘాన్ని కూడా రక్షించండి. అయ్యా రాజు గారి ప్రార్థన ఆయన దర్యా విష్ణు పరిపాలన దాని యొక్క కాపాడండి ఆయన, మమ్మల్ని కాపాడుతుంది. ఈ రాత్రి మాతో మీరు మాట్లాడుతున్నారు. మా హృదయాన్ని తెరవండి అయ్యా. వ్యాధి బాధలు తెలిపించండి, స్వస్థపరుచున్నాయి ప్రభా. నీ సులువ వైపు చూస్తున్నావు, నీ ముళ్ళ కిరీటం వైపు చూస్తున్నావు, నువ్వు కాల్చిన రక్తం వైపు చూస్తున్నావు. మా కోసమే ప్రభా బాధలు భరించావు, మా కోసం రక్తాన్ని వెలిగించావు ప్రభా, కాపాడావు. ఆలో నివసించు, నది గ్రామాన్ని రక్షించు తండ్రి. కొత్త పదం గ్రామాన్ని రక్షించు. కలరు ప్రభా విశ్వాసించు ప్రభా, దేవించు ప్రభా, అవసరాలు అభివృద్ధించు. నీ విరుద్ధంగా రూపించిన ఏది వద్దంతా అంటున్నావు ప్రభా, సహాయం చేయండి. మా విశ్వాసం నీ కృపతో నింపే నీ పేరుతుంది. నీ సత్య మార్గాన్ని అనేక ప్రాంతాలు ప్రవేశించడం కోసం, ఇంకా అనేక మందిని కంటపడడం కోసం సహాయం చేయండి. వాహనం కొనుగోలు చేయడం కోసం ఆటోలు కావాలి, కారు కావాలి, సహాయం చేయండి. సంఘాన్ని బలపరచాలి. నీ ప్రేమతో నింపున్నాయన, నీ సేవల బలంగా వాడుకుంటుంది.
పరిశుద్ధాత్మమైన నాజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను. మా బంధుమిత్రులని, మా స్నేహితులని, ఇరుగు వారిని పరిపాలన రక్షించుకుంటాను. మా రక్త సంబంధికులను రక్షించుకుంటాను. మా కుటుంబాలను సన్నిధిలో నాటపడ్డ మొక్కలవలె తయారు చేస్తాను. ప్రతి బిడ్డను తాగండి, కొట్టండి, స్వతంత్రం నాజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. తండ్రి కుమారుని పరిశుద్ధాత్మక సహవాసం మనందరికీ, మన గ్రామానికి, మన రాష్ట్రానికి, దేశానికి కూడా రక్తమే ప్రభు యేసునామములో సంపూర్ణ నీకేనా